వెల్కమ్ టు వైఫై టీవీ. ప్రతిరోజు ఓ చిన్న పరిష్కారం. 4వ తారీఖు మార్చి మాసం 2019 త్రయోదశి శ్రవణ నక్షత్రం సోమవారం. విశేషవంతమైనటువంటి పర్వదినాలకల్లా అత్యుత్తమమైనటువంటి పర్వదినం. ప్రత్యేకించి ఆ పరమశివుడు ముక్కంటి లింగోద్భవంగా ఉద్భవించినటువంటి రోజు, చంద్రమౌళీశ్వరుడిగా చంద్రశేఖరుడిగా ఉద్భవించినటువంటి రోజు, సాక్షాత్తు జగన్మాతని కళ్యాణం చేసుకున్నటువంటి మహోన్నతమైనటువంటి శివపార్వతుల కళ్యాణం జరిగిన నాడే శివరాత్రి. సాధారణంగా ప్రతి మాసంలో కూడా అమావాస్య ముందు వచ్చేటువంటి త్రయోదశి చతుర్దశి పక్షంలో ఒక్కో మాస శివరాత్రి వస్తూ ఉంటుంది. సంవత్సరంలో 12 మాస శివరాత్రులు వస్తాయి. వాటన్నిటిలో కూడా మాఘమాసంలో వచ్చేటువంటి అమావాస్యకు ముందొస్తున్నటువంటి ఈ చతుర్దశి గడియలే మహా శివరాత్రి పర్వదినంగా రూపు సంతరించుకుంటాయి. ఇది లోక విదితం. అయితే ఈ శివరాత్రి పర్వదినానికి మరో ముఖ్యమైనటువంటి విశిష్టత ఉంది. సుమారు ఓ అర్ధ శతాబ్ది కాలం, 50 సంవత్సరాలకు పైబడ్డటువంటి కాలంలో మాత్రమే విష్ణుమూర్తి స్వరూపమైనటువంటి శ్రవణ నక్షత్రం రోజు, పరమశివుడికి ఇష్టమైనటువంటి సోమవారం పూట మాసా శివరాత్రి పర్వదినంలో వస్తున్నటువంటి ఈ మహాశివరాత్రి విశేషవంతమైనటువంటిది. పెద్దలందరూ చెబుతూ ఉంటారు, ప్రతి సంవత్సరంలో ఒక మహాశివరాత్రి వచ్చిన, ప్రతి మాసంలో ఓ మాసా శివరాత్రి వచ్చిన, జీవితకాలంలో ఒక్కసారైనా మహాశివరాత్రి పర్వదినాన్ని పాటించవలసినటువంటి నియమాల్ని జీవితంలో ఒక్కసారి పాటిస్తే చాలు, జన్మ చరితార్థమవుతుందని. భోలాశంకరుడు, పరమేశ్వరుడు, శివుడు, అనేక అసురగణాలు, సురగణాలు సైతం పరమేశ్వర తత్వం కోసం, పరమేశ్వర తత్వంతో విరాజిల్లుతున్నటువంటి ఆ శంభుడు కోసం విశేషవంతమైనటువంటి ఉపాసనలు జరిపినటువంటి నాడు కూడా శివరాత్రి. ప్రత్యేకించి శివరాత్రి పర్వదినం అనగానే మనకు గుర్తొచ్చేవి ఉపవాస ప్రక్రియ. శివరాత్రి, రాత్రి సమయంలో మనం చేయగలిగినటువంటి జాగరణ, ప్రత్యేకించి అభిషేక ప్రియుడు శివుడికి విశేషవంతమైనటువంటి అభిషేకాది ప్రక్రియ. ఈనాడు మహా శివరాత్రి పర్వదినం నాడు ప్రత్యేకించి అర్ధ శతాబ్ది దాటితే కానీ రానటువంటి ఈ మహోన్నతమైనటువంటి మహాశివరాత్రి పర్వదినం నిజంగా మన జీవిత కాలంలో మరో శివరాత్రిని చూస్తామో లేదో తెలియదు. కానీ ఈ శివరాత్రి పర్వదినం నాడు గనక పరమశివుడికి లింగోద్భవ సమయం అర్ధరాత్రి 12 గంటలు దాటినటువంటి తర్వాత లింగోద్భవ సమయంలో గనక అభిషేకాది క్రతువులను గనక మనం చేసిన జన్మల నుండి వస్తున్నటువంటి పాపకర్మలు సంపూర్ణంగా అంతరిస్తాయనటంలో ఎటువంటి సందేహం లేదు. ప్రత్యేకించి ఈశ్వరుడు ఇవ్వాలి, ఇల్లు నిండాలి. మహాలక్ష్మి సంపదలకి ఆలవాలమైనటువంటి ఆవాసమైనా కూడా పరమేశ్వరుడు ఇస్తేనే ఇల్లు నిండుతుంది అన్నటువంటిది పెద్దల యొక్క మాట. దేవతల కంటే కూడా అసురగణాలు పరమేశ్వరుణ్ణి ఓం నమశివాయ అంటున్నటువంటి పంచాక్షరీ మంత్రం చేత విశేషంగా ఉపాసన చేసినటువంటి ప్రక్రియలో హిరణ్యకశ్యపుడు మొదలు, రావణ బ్రహ్మాది మొదలు ఎందరో అసురులు మహాలక్ష్మిని వాళ్ళ యొక్క ధాన్యాగారంలో నిజంగా చెబుతూ ఉంటారు పెద్దలు, రావణ బ్రహ్మ లాంటి
ఉత్కృష్టమైనటువంటి అసురుల యొక్క సాముద్రికాన్ని చూస్తే రావణుడి యొక్క సాముద్రికంలో అష్టలక్ష్ములు అక్కడే కొలువై ఉంటారు. అందుకే లంకా నగరంలో అమ్మవారి స్వరూపం బంధించబడి ఉందేమో అని పురాణాలు చెప్తూ ఉంటాయి. ధన సంబంధమైనటువంటి విషయాలు ఇహలోకాలకి, ఈ లోకంలో ఉన్నటువంటి భౌతికమైనటువంటి అనేక రకాలైనటువంటి సంపదలని పొందడానికి కారణమవుతూ ఉంటాయి. ఈ విశేషవంతమైనటువంటి మహాశివరాత్రి పర్వదినం నాడు ప్రాతకాలంలోనే నిద్రలేచి చెరకు రసంతో గనక ఎవరైతే ఈనాడు అభిషేకం చేస్తారో అక్షయమైనటువంటి సంపదలు తప్పకుండా కలిగేటువంటి అవకాశం. 108 రకాలైనటువంటి వనమూలికల్లో ఎటువంటి వనద్రవ్యాలకు సంబంధించినటువంటి మూలికలతోనైనా సరే పరమశివుణ్ణి అర్చిస్తే అనారోగ్య సంబంధమైనటువంటి విషయాల్లో ఏర్పడుతున్నటువంటి ఇబ్బందుల్ని ఖచ్చితంగా తొలగించుకునేటువంటి అవకాశం ఉంది. విభూది భస్వం, మారేడు దళాలు కలిపినటువంటి శుద్ధ జలంతో గనక మనం స్వామివారిని అర్చించిన, అభిషేకించిన విశేషవంతమైనటువంటి అనుకూల ఫలితాలే కాదు, జన్మ జన్మల నుండి వస్తున్నటువంటి పాపాలన్నీ కూడా ఆ కర్మ ఫలితాలు కాలిపోయేటువంటి అవకాశం ఉంది. విశేషవంతమైనటువంటి అన్నాభిషేకం ఇది అతి సమీప ప్రాంతాలైనటువంటి ద్రాక్షారామం, ప్రత్యేకించి ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి త్రయంబకేశ్వరం, ఇటువంటి ఉత్కృష్టమైనటువంటి క్షేత్రాల్లో నిర్వహించబోతున్నటువంటి అన్నాభిషేకంలో పాల్గొన్నట్లయితే ఆ ముక్కంటి యొక్క కృపకి మరింత మనం చేరువయ్యేటువంటి అవకాశం ఉంది. మహాశివరాత్రి పర్వదినం నాడు వేకువజాము కంటే ముందే నిద్రలేచి సూర్యోదయాత్ పూర్వమే సమీప ప్రాంగణంలో ఉన్నటువంటి పరమశివుణ్ణి గనక కనీసం గోక్షీరంతో అభిషేకాది ప్రక్రియలను పూర్తి చేసిన అనుకూలవంతమైనటువంటి ఫలితాల్ని మనం పొందే అవకాశం ఉంది. పూర్తిగా ఉపవాస ప్రక్రియలో ఉంటూ అవసరమైతే గనక ఘనరూప ఆహారం బదులుగా ద్రవరూపమైన ఆహారాన్ని మాత్రమే సేవిస్తూ ఈ శివరాత్రి పర్వదినం నాడు జాగరణ చేస్తూ అర్ధరాత్రి 12 గంటలు దాటినటువంటి తర్వాత విశేషంగా రుద్రమంత్రంతో, సద్యోజాతంతోనో, వామముఖంతోనో, అఘోరంతోనో పరమశివుడికి సంబంధించినటువంటి ఏ మంత్రం చేతనైనా సరే అర్ధరాత్రి దాటినటువంటి తర్వాత స్వామివారికి చేస్తున్నటువంటి అభిషేకాది ప్రక్రియలు విశేషవంతమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి. జీవితంలో ఒక్క శివరాత్రి నాడైనా అభిషేకం, ఉపవాసం, జాగరణ ఈ 3 క్రతువుల్ని ఏ మాసా శివరాత్రి రోజు కానీ మహాశివరాత్రి పర్వదినం నాడు కానీ పూర్తి చేసినట్లయితే ఇక జీవితంలో ఏ దేవతా స్వరూపాన్ని పూజించకపోయినా జన్మ జన్మల నుండి వస్తున్నటువంటి సంచిత పాపకర్మలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా ఆ కర్మబంధాల నుండి జీవుణ్ణి ఈ పరమశివుడు భూతపతి వేరు చేస్తాడనటంలో ఎటువంటి సందేహం లేదు. అటువంటి అభిషేక ప్రియుడైనటువంటి పరమశివుణ్ణి ఈ మహాశివరాత్రి పర్వదినం నాడు అభిషేకించిన విశేషవంతమైనటువంటి ఫలితాల్ని మనం పొందబోతూ ఉన్నాం. Please subscribe. Please subscribe. Please subscribe. Please like and subscribe. Hi, this is Priya Warrior. Do subscribe to Wi-Fi TV. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ.